ఈ గోరోజున కుంకుమని నేను అమ్మవారి పాదాల దగ్గర ఒక ఆకు వేసుకొని అందులో కుంకుమార్చన చేసుకుంటున్నానండి. అలాగే పెట్టుకోవాలి. మనము డైరెక్ట్ గా కుంకుమని అమ్మవారికి అభిషేకానికి అయితే ఉపయోగించకూడదు, అమ్మవారికి కూడా పెట్టకూడదు. పాదాల దగ్గర ఇలా ఆకు వేసుకొని మాత్రమే పూజ చేయాల్సి ఉంటుంది. అయితే గోరోజున కుంకుమ తయారు చేసిన తర్వాత మనం డైరెక్ట్ గా కూడా పెట్టుకోవచ్చు. కానీ లక్ష్మీదేవికి ఇలా పూజించిన తర్వాత పెట్టుకుంటే లక్ష్మీ కటాక్షం కలిగి ధనాకర్షణ అనేది కలుగుతుంది. ఈ గోరోజున కుంకుమను పెట్టుకోవటం వల్ల మనలో ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతుంది. కాలేజీలకు వెళ్లే పిల్లలకు చదువు వంటబడుతుంది. అటు ఇటుగా తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలను సరైన మార్గంలో తీసుకోగలుగుతారు. దురాలోచనతో ఇతరులకు ఈ కుంకుమను పెట్టకూడదు. అలాగే 11 సంవత్సరాల లోపు పిల్లలకు కూడా ఈ కుంకుమను పెట్టకూడదు. గోరోజనం కావాలనుకునేవారు స్క్రీన్ పైన ఆన్లైన్ లింక్ ని ఇస్తున్నానండి, కావలిస్తే ఆర్డర్ పెట్టుకోవచ్చు. క్షణాల్లో తయారు చేయగలిగే గోరోజన కుంకుమ తయారీ విధానం 1.5 నిమిషాల లోపే ఉన్న ఫుల్ వీడియోని షార్ట్స్ లో రిలేటెడ్ వీడియోగా ఇస్తున్నాను. చెక్ చేయండి, లైక్ చేయండి.